చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ తో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంటుంది, గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, పాన్ ఇండియా వైజ్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది, పుష్ప బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేదా, అలాగే ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే చాలా ఎక్స్పెక్టేషన్ తో ముందుకు రాబోతుంది. ఈ మూవీ గాన హిట్ టాక్ అందుకునింది అనుకో బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయి అంతే. దాదాపుగా 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. మూవీలో మనం ఎన్ని చూడాలనుకున్నా అన్ని చూడొచ్చు. మెయిన్ గా దిల్ రాజు గారు ఒకే మాట అన్నారు, మీరు ట్రైలర్ లో చూసింది ఓన్లీ 2% మాత్రమే, ఇంకా 98% ఇంకా ఆ సినిమాలో ఉంది అని చెప్పారు. ట్రైలర్ ఎమోషన్ యాక్షన్ సీన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా పాన్ ఇండియా వైజ్ గా ఎంత కలెక్ట్ చేస్తుందంటే నాకు తెలిసినంత వరకు 500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమాకి తెలుగులో, హిందీలో, మలయాళంలో కూడా చాలా అంటే చాలా టాక్ అయితే నిలుస్తుంది. మెయిన్ గా ప్రీలీజ్ ఈవెంట్ కి మన డిప్యూటీ కలెక్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు రావడం ఇంకా హైప్ తెప్పించింది ఈ సినిమాకి. అంతేకాకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి సోలో ఫిల్మ్ తీయాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది అనుకున్నారు. ఈ సినిమాతో వాళ్ళ కళ అయితే నెరవేరబోతుంది. అంతేగాని ఈ సినిమాకి ఏపీలో చాలా అంటే చాలా టికెట్ రేట్ అయితే పెంచారంట. ఇంకా తెలంగాణలో కూడా టికెట్ రేట్ పెంచారంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ మాత్రం పక్క అనిపిస్తుంది. సినిమా ఎక్స్పెక్టేషన్ గురించి వచ్చినట్టయితే చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా పైన చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇండియన్ 2 ఫ్లాప్ అయిన తర్వాత డైరెక్టర్ గారు మరో సినిమా గేమ్ చేంజర్, ఈ సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కదా. ఈ సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాలంటే విలన్ సూర్య గారు అయితే ఇచ్చి పడేసారనిపిస్తుంది నాకైతే. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అబ్బా, ఎందుకంటే సూర్య అలాగే రామ్ చరణ్ ఫేస్ అవుట్ ఉంటది వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఆయన కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. బేసిక్ గానే రామ్ చరణ్ ఈ డాన్స్ జరగదీస్తారు. ఇంక ఈ సినిమాలు అంటే వేరే లెవెల్ చేశారంట. మెయిన్ గా చెప్పుకోవాలంటే సోషల్ మీడియా రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ మిలియన్ యూస్ అవుతే ముందుకెళ్తూ ఉంది. సో ఈ సినిమా మీరు ఎంతమంది చూస్తారో రేపోతే కింద కామెంట్ చేసింది. అంతేగాని ఈ రోజు నైట్ చూసే వాళ్ళు కింద కామెంట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియో మరిన్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.